వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన వాక్యం ఏంటి? అసలు నేను చెబుతున్నటువంటి ఈ మెసేజ్ టైటిల్ ఏంటో తెలుసా? మీకు మొదటి వారం చెప్పాను. ఆ తర్వాత నేను మరలా చెప్పటం లేదు, మర్చిపోతున్నాను. ఏమండి, బైబిలునే చెప్పనివ్వండి. చెప్పండి, ఏంటి మెసేజ్ మంది? బైబిల్నే చెప్పనివ్వండి. అంటే ఇంకేముండవు. బైబిల్లో ఉన్న ఆ పుస్తకాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క పుస్తకం, ఒక్కొక్క వారం ఒక్కొక్క బుక్ గురించి ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎలా రాశారు, ఎందుకు రాశారు, ఏముంది దాంట్లో, ఆ విషయాలన్నీ కూడా చాలా క్లుప్తంగా చెప్తున్నానండి. ఏమీ కాదు, బైబిల్ గురించి కొంత నేర్చుకోవాలి మనం. మీరు నేర్చుకోవాలి, మీకు నేర్పాలి. బైబిల్ అంటే అమ్మో ఇంత పెద్దదా, ఇన్ని అధ్యాయాల, ఇన్ని గ్రంథాల అని అనిపిస్తుంది. అసలు దాని వివరం తెలుసుకుంటే ఏ పుస్తకం ఎందుకు, ఏ పుస్తకం ఎక్కడ, ఏ పుస్తకం ఎవరు అనే విషయాలు మీకు కాస్త చెబితే కాస్త 100లో ఒక 10% నేను నేర్చుకుంటాను, నా నుంచి మీరు నేర్చుకుంటారనే ఒక ఉద్దేశమే తప్ప వేరేమీ కాదని నేను మీకు తెలియచేస్తున్నాను. రైట్. ఇప్పుడు బైబిల్లో 4వ పుస్తకం. ఈ పుస్తకము పేరు సంఖ్యాకాండము, ఇంగ్లీష్లో నంబర్స్ అంటారు. ఏంటండి పుస్తకం పేరు? సంఖ్య అంటే మీకు తెలుసు కదా, లెక్కలు చాలా ప్రధానం. లెక్కలే కదా అనొద్దు. 10వ తరగతిలో పాస్ అవ్వడానికి సచ్చినంత పని అయింది నాకు. దేనికి? ఏ సబ్జెక్టుకి? లెక్కలకి. నేనైతే పాస్ అవ్వను అనుకున్నాను, డిసైడ్ అయిపోయాను. పక్కాగా ధీమాగా చెప్పి నేను రెడీలో ఉన్నాను. అది చూసేసి పారిపోదామని. ఎక్కడికి? మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోదాం. ఎందుకంటే మా నాన్నగారు ఇంకా వాయింపుడే. 2 సబ్జెక్టులు భయం, ఒకటి హిందీ, ఇంకొకటి హిందీ పరీక్ష రాసినప్పుడు ఏమండి ఆ మాస్టర్కి పరీక్ష దిద్ది ఆయనకి ఎన్ని వందనాలు చెప్పానో తెలుగులో. సార్ మీ కాళ్ళు పట్టుకుంటారు సార్ పేపర్ దుద్ది అయ్యగారు మీ ఇల్లు ఎక్కడో తెలితే నేను వస్తాను సార్, మీకు అయితే ఎత్తాను సార్. దయచేసి నాకు పాస్ మార్కులు వేయండి సార్. లేనిపోంది మీ పిల్లలకేమైనా ట్రైనింగ్ ఇస్తున్నానా ఏంటి నేను? నీవెద్దుగాడు అనుకుంటాడు పాపం, మంచి ప్లాన్ దొరికింది. ఇంకా ప్రతి పరీక్షలో కింద ఎట్టేస్తాడు, నా పేరు నివేద్దు, మా నాన్న కానిస్టేబుల్, మా నాన్న సిఐ గారు, జాగ్రత్త నీ అంత చూస్తాను, నాకు పాస్ మార్కులు అయిపోతే అంటాడేమో అని భయం వేస్తుంది నాకు. గుండె లబడబా కొట్టుకుంటుంది ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఎన్ని వందనాలు చెప్పేశాను. అంటే వందనాలంటే నమస్తే అండి, మీరు పాస్ చేయకపోతే నేను చచ్చిపోతాను. తూటాకులు తిని, ఏం ఆకులు తిని, తూటాకులు తిని చచ్చిపోతాను నేను. 10వ తరగతి కాదు, 7వ తరగతి నుంచే స్టార్ట్ ఆ మాటలు నాకు. 7వ తరగతి కూడా అప్పుడు పబ్లిక్ ఉండేది. ఏమండి, యేసయ్య దయ వల్ల మీ పిల్లలకు అది లేదండి. మాకు 7వ తరగతి కూడా పబ్లిక్కి. అప్పటి నుంచే రాయడం ప్రారంభించాను. మీరు కనుక నాకు ఫెయిల్ చేస్తే నేను చచ్చిపోతాను అని. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశీర్వదించండి. 10వ తరగతి 35కి పాస్ అయితే నాకు 42 మార్కులు ఇచ్చారండి. ఆ 100 స్తోత్రం అండి. 100కి 42 అంటే స్తోత్రం అన్నారు చూడేళ్ళు. ఇదా దీవెన, ఇదే ఆశీర్వాదము. 100కి 100, 100కి 90, 100కి 80 అంతే. రైట్. ప్రశ్నే 10 సార్లు రాసేసి ఇవ్వండి. నా పక్కన నన్ను ప్రశాంత్ ఏంటి ఇలా రాసేస్తున్నాడు, ప్రశాంత్ గడు ఏంటి ఇలా రాసేస్తున్నాడు, 10 పేపర్లు తీసి ఇవ్వండి. ఏమి రాసి ఇవ్వండి? అక్కడ ఇచ్చిన క్వశ్చన్ పేపర్లు ఉన్నదే అది ఇది రాసేసి దూరంగా రాసేసి. ఏమండి,
ఇలాంటి ఏమండి ప్లానింగ్ దయచేసి మీ పిల్లలు కానీ మీరు పెద్దలు కానీ దయచేసి చెయ్యొద్దు. అప్పుడేయో పప్పులు ఉడికాయి, కానీ ఇప్పుడు అంతా డిజిటల్ వచ్చేసింది. ఆ పప్పులేమి దేవునికి స్తోత్రం. పరీక్షా పేపర్లో ఆన్సర్లు తప్ప ఏదైనా ఉంటే ఆ పేపర్ ఫెయిల్ అని పక్కన పెట్టేస్తున్నారు. అసలు ముట్టుకోవట్లేదంట. ఇప్పుడు పరీక్ష పేపర్ దొద్దొచ్చని ఒక టీం సెలెక్ట్ చేయాలి. ఈ పేపర్ని దొద్దొచ్చు అని, ఈ పేపర్ దొద్దక్కర్లొద్దు, ఇది ఫెయిల్ అని పక్కన పెట్టేయచ్చు. ఆ అధికారం గవర్నమెంట్ వారికి ఇచ్చింది. ఎందుకంటే ఇలాంటి ప్రలోభాలు ఉంటున్నాయి, ఇలాంటి హెచ్చరికలు ఉంటున్నాయి, ఇలాంటి కొన్ని ఉంటున్నాయని అలా చేశారు. రైట్. లెక్కలు అనేది చాలా ప్రధానమండి. ఇప్పుడు కొట్టుకడికి వెళ్ళాం, 1 లీటర్ పెరుగో పాలో తీసుకున్నాం, 100 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు తిరిగి అతడు 60 లేక 50 లేక 30 ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు ఏమండి? ఎలా ఇస్తున్నాడు? లెక్క వలన. నువ్వు ఇచ్చింది 100, అతడు ఇచ్చింది 60 లేక 65 లేక 70. 100లో నుంచి 65, 70 తీసేస్తే మిగిలేది 30. లెక్కది. దేవునికి స్తోత్రం. లెక్కది. అది మీకు ఇస్తారు, అది అట్టుకుని. ఒక్కొక్కసారి ఇవ్వాల్సింది ఇవ్వక తక్కువ ఇస్తారు, నువ్వు క్వశ్చన్ చేస్తావు. ఏమండి, నేను 100 ఇచ్చాను కదండి, నువ్వెలాగడిగావు? లెక్క. నేను చిన్నగానే చెప్పాను ఈ ఉదాహరణ, దీనికోసం చాలా ఎక్కువ రాసుకున్నాను, కానీ చిన్న ఉదాహరణే చెప్పాను. మన జీవితంలో లెక్క, మ్యాథమెటిక్స్ అనేది చాలా ప్రధానం, చాలా ప్రధానమండి. ప్రతి దానికి ఒక లెక్క. నీ గుండె కొట్టుకోవడానికి ఒక లెక్క, నీ నాడి పల్స్ పని చేయడానికి ఒక లెక్క, కళ్ళు రెప్పలేయడానికి ఒక లెక్క. ఏమండి, ఇలా శ్వాస తీసుకోవడానికి ఒక లెక్క, శ్వాస వదలడానికి ఒక లెక్క, తల వెంట్రుకలకు ఒక లెక్క. అద్భుతమండి, అమేజింగ్ అండి. దేవుడు ఆ లెక్క ప్రకారమే మనలో ఉన్న అవయవాలని, అంతరింద్రియములను దేవుడు సెట్ చేశాడు. బీపీ అంటే ఏంటనుకుంటున్నారు? మన శరీరంలో రక్తం ఇంత స్పీడ్లో తిరగాలి అని ఒక లెక్క ఉంది. ఏమండి, ఒక లెక్క ఉంది. ఇవన్నీ రాసుకున్నానమ్మా, ఇవన్నీ. ఇది రఫ్ బుక్, మెయిన్ బుక్ కాదు ఇది. చెప్పానుగా, రఫ్ బుక్ చూసారంటే మళ్ళీ ఎప్పుడు జన్మలో నా బుక్ అది. ఏమండి, ఇది చూసే ప్రయత్నం చేయదు, హార్ట్ అటాక్ వస్తుంది మీకు. చూడడానికి ఒక బుక్ పెడతాను, అది చూద్దురు కానీ. రైట్. ఒక స్పీడ్లో తిరగాలి అని రక్తానికి పెట్టారు. ఎంత స్పీడ్ అంటే మీరు నమ్మరు, కానీ మన శరీరంలో రక్తం 60 కిలోమీటర్ల స్పీడ్లో తిరగాలి. పైనుంచి కిందకి, పైనుంచి కిందకి, పైనుంచి కిందకి, పైనుంచి కిందకి. మొన్న మేము ఊరు వెళ్ళాం రైల్లో. ఆ రైలు స్పీడ్ ఎంతో ఫోన్లో చెప్పేదన్నమాట. ఒక్కొక్కసారి 30 అనేది, ఒకసారి 40 అనేది, ఒకసారి 50 అనేది, ఒకసారి 80 అనేది. అసలు పెట్లో ఉన్నప్పుడు పెద్ద తెలిసేది కాదు, కానీ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తెలిసేదండి. పెద్ద పెద్ద శబ్దాలు, పెద్ద పెద్ద శబ్దాలు. అసలు ఇలా ఊగిపోతూ ఉండేది. ఆ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఇలా పడిపోతామేమో అంతలాగా అనిపించేది. ఆ స్పీడ్ ఎంత అంటే మళ్ళీ వచ్చి గబగబ చూసేవాడిని. బాబు చెప్పేవాడు, డాడీ చాలా స్పీడ్గా వెళ్తుంది డాడీ, నాకు భయం వేసిపోయింది డాడీ అన్న. వెంటనే ఫోన్ తీసి చూస్తే 60 లేదా 65, 70 స్పీడ్కి అంత వేగమా అని అనిపించేది. అప్పుడు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ప్రతి ఒంట్లో 60 నుంచి 70% 70 కిలోమీటర్ల వేగంతో రక్తం
వెళ్ళాలి అని దేవుడు లెక్క తీసి పెట్టాడు. అంత స్పీడ్లో వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఆ స్పీడ్ని దాటి పెరిగితే హై బీపీ. రెండోది, ఆ స్పీడ్లో తిరక్కపోతే రక్తం పైనుంచి కింద వరకు, రక్తం ఎక్కడికైతే వెళ్దో ఆ వేలు, ఆ కాలు, ఆ మెడ, ఆ మూతి, ఆ కన్ను పనిచేయదు. పక్షవాతం అంటారు కదా, ఏంటనుకున్నారు? రక్త ప్రసరణ ఆగిపోయింది. కంటి రెప్పకు సంబంధించిన నరాలు ఉంటాయి, అక్కడికి రక్తం వెళ్తలేదు అనుకోండి, తిరగట్లేదు అనుకోండి, ఈ కన్ను ఇలా ఇలా ఉంటుంది, లేదా బాగా తెరుచుకుంటుంది, మూతికి ఉంటుంది. ఆ మూతికి సరిపడగా రక్తం వెళ్ళట్లేదు అనుకోండి, వంకర అయిపోతుంది, లేదా బిగుసిపోతుంది. అలా ప్రతి అవయవానికి కూడా రక్తం ప్రాణం. రక్తము సప్లై అయితేనే, రక్తం క్రమంగా అది పనిచేస్తేనే శరీర అవయవాలన్నీ కూడా మంచిగా ఉంటాయి. అవి హైగా అయినా ప్రమాదమే, లో దేవుడు నిర్ణయించిన లెక్క ప్రకారం తిరగలేదనుకోండి, వెళ్ళలేదనుకో సప్లై, ఏమండి అది లో బీపీ అంటారు. అది ప్రమాదం. దేవునికి స్తోత్రం. ఇంకో ఆశ్చర్యం చెప్పనా? దాని అంతటికదే రక్తం ఇలా తిరిగిపోదు. ఏమండి, ఇక్కడ కిడ్నీస్ ఉంటాయి. ప్రతి రక్త బొట్టు కిడ్నీలోకి వెళ్ళాలి. కిడ్నీ ఫిల్టర్ చెయ్యాలి. టీ వడగట్టుకుంటాం కదా, అలా కిడ్నీలు వడగట్టాలి. ఈ వడగట్టిన రక్తం గుండెకి వెళ్ళాలి. గుండె మొత్తం శరీరం అంతటికి సప్లై చెయ్యాలి. చూసారండి, 60 నుంచి 70 కిలోమీటర్ల స్పీడ్లో మన బాడీలో తిరిగే రక్తం ప్రతి బొట్టు క్షణం కూడా కిడ్నీలోకి వెళ్ళాలి. కిడ్నీలో ఫిల్టర్ అవ్వాలి. ఫిల్టర్ అయితే చేరిన మస్టు అదంతా కూడా, ఏమండి, ద్రవ పదార్థం అయితే యూరిన్ వల్ల, ఘన పదార్థం అయితే మరి మలం ద్వారా బయటకు వచ్చేయాలి. డస్ట్ అంతా బయటకు వచ్చేయాలి. కిడ్నీస్కి దానికి లింక్ అన్నమాట. అలా ఫిల్టర్ చేసిన రక్తాన్ని గుండెకి సప్లై చేస్తుంది ఈ కిడ్నీ. గుండె సమానంగా అన్నిటికీ చక్కబెడుతుంది. అన్ని అవయవాలకు చక్కబెట్టే రక్తం ఇవ్వలేదనుకోండి, అది ఏం చేస్తుంది? దేవుడు ఏం చెప్పాడంటే, నీ దగ్గరున్న రక్తాన్ని నీవు సమానంగా అన్ని అవయవాలకి నీవు సప్లై చెయ్యాలి. అర్థమవుతుందన్నమాట. ఏమండి, ఈ కిడ్నీలు లీటర్ రక్తం ఇచ్చిందనుకో, లీటర్ని అన్నిటికీ సరిపెట్టాలి. పెద్దన్న ఈ గుండెకాయ, చెప్పండి, ఈ గుండెకాయ ఎవరు? పెద్దన్న. ఆ లీటర్నే సప్లై చెయ్యాలి. చేతికి అంతే, కాలుకి అంతే. అంతే అంటే ఆ లీటర్ని అన్నిటికీ సప్లై చెయ్యాలి. రక్తం ఏమో తక్కువ ఉంది, అదేమో అన్నిటికీ సరిపెట్టాలి. పెద్దన్న పాత్ర కదా గుండెకాయది. ఏం చేస్తుంది పాపం గుండెకాయకి? దేవుడు చెప్పాడు కదా ఇలా చేయమని. ఈ మొహం, ఈ గుండెకాయ పెద్దన్న కాదనుకోండి, గుండెకాయ సెల్ఫీస్ చూసుకుని, అయ్యి బాబోయ్ మొహం చాలా ప్రధానం, అందరు కనపడుతుంది, మొహం మాత్రం తెల్లగా ఉండాలి. తెల్లగా ఉండాలంటే మొహానికి ఎక్కువ రక్తం పంపు చేసేద్దాం అనుకుంటుంది. ముఖం ఒక్కటే తెల్లగా ఉంటుంది, మిగతా అన్నీ కూడా అల్లో ఏమారోలాగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అన్నిటికీ సమానంగా. అందుకే డాక్టర్ గారు వెళ్ళిన వెంటనే ఇలా నొక్కుతారు, ఇలా నొక్కుతారు. నాలిక తెరువు అంటారు, కన్ను ఇలా అంటారు, ఇలా అంటారు. ఎందుకంటే అసలు రక్తం ఎంత ఉంది, వెళ్ళి వెంటనే చేసే పని ఇదే. మీరు హాస్పిటల్కి వెళ్ళినట్టు, నేను హాస్పిటల్లో జాయిన్ అయిపోయినట్టు చూస్తున్నారు నా అంక. దేవునికి స్తోత్రం. నేనేదో పెద్ద డాక్టర్ని అయినట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డాక్టర్ గారు ఫస్ట్ చేసేది ఇదే. నాలుగు చాపమంటారు, కన్ను చూస్తారు, ఇలా నొక్కుతారు. కొంత విటమిన్ ఎం కావాలంటే కనుక ఏం చూడకుండా వెళ్ళి వెంటనే రాసేస్తారు. విటమిన్ ఎం అంటే ఏంటండి? డబ్బులా? విటమిన్ ఎం అంటే ఏంటండి? చూసారా, చెప్పలేకపోతున్నారు. విటమిన్ ఎం కోసమే బతుకుతున్నాం మనం.
మనీ. మీరు తెలుగులో చెప్పారు, నేను ఇంగ్లీష్లో అన్నాను అంతే. అసలు నాడి పట్టుకోవడం, రక్తం చూడడం, కన్ను రెప్పలు చూడడం, చేతి నెల నొక్కడం, నా పలస చూడ, అసలు ఏం చేయట్లా చాలామంది. వచ్చిన వెంటనే ఏంటమ్మా ఏంటయ్యా అంటున్నారు. ఎంత ఉంటుందండి రిపోర్టా? నేను ఈ మధ్య 2 హాస్పిటల్కి వెళ్ళాను. ఒక ఆయన ఎంత రాసి ఇచ్చారు లిస్టు, టెస్టుల లిస్టు, ఒక ఆయన ఎంత రాసి ఇచ్చారు. నేను అనుకున్నాను, చెయ్యి ఎంత బాగుంది, ఇంత రాసి ఇచ్చి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనుకున్నా. దేవునికి స్తోత్రం. ఆ టెస్టులన్నీ చేసుకుని రండి, మీకేం చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో మేము చెప్తామన్నారు. ఏమండి, దేవునికి స్తోత్రం. ఇది కాదని ఇంకొక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన అలాగే అన్నారు. ఆయన ఇంకా పెద్ద లిస్ట్ రాసి ఇచ్చారు. ఎందుకంటే అక్కడ చీటీ 500, ఇక్కడ 200. మరి ఆ వేరియేషన్ చూపించాలి కదా వాళ్ళు. అలా ఇదే చీటీ అక్కడ రాశారనుకో, అయ్యో మాకు వీడే బెస్ట్, 200 ఎంత ఇచ్చారు మాకు, ఇక్కడ 500 తీసుకున్నాడు, ఎంత చీటీ ఇచ్చాడు, చిచ్చి ఈ చీటీలు పట్టుకొని లెక్కలు ఎట్టేస్తాం మనం. దేవునికి స్తోత్రం. మందులు తగ్గాయా తగ్గలేదన్నది కాదండి. ఆయనైతే 3 గొట్టాలు, 2 బిళ్ళలు, 1 అడుగు రాశారు. ఈయన 2 రకాలు రాశాడమ్మా. ఎక్కడ తగ్గుతాయమ్మా? ఆ 6 రాతేనే తగ్గలేదు. ఈడి దగ్గర డాక్టర్ గారు నువ్వు మాట్లాడితే ఆడు ఈడు అంటారు. ఊరు నాయన, ఆ సుజుకి యాక్సిస్ వస్తాడు, ఆడు గుండుకాడు అంటారు. ఆడు వస్తాడు కదా బ్యాగ్ వేసుకుని, ఆడు ఈడు. అయ్యో పోయి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ హాస్పిటల్కి వెళ్ళాను. ఆడు పొట్టోడు డాక్టరు. ఆడు పొట్టోడైతే మనకెందుకు, పొడుగోడైతే మనకెందుకు, మనకు మంచి వైద్యం. దేవునికి స్తోత్రం. డాక్టర్ గారు మంచోరు కాదు, కానీ అలా ఆవిడ వస్తుంది. అలా ఆవిడ గురించి ఎందుకు, మన జబ్బు ప్రధానం. అలా ఆవిడ ఏ క్లిప్ పెట్టుకుంటే నీకు ఎందుకు, ఏ జాకెట్ వేసుకుంటే నీకు ఎందుకు ఇవన్నీ అవే. అందుకే ఎక్స్ట్రాలు అంటాను వీటిని. దేవునికి స్తోత్రం. డాక్టర్లు అందరూ కూడా ఆడు ఈడు ఈడు ఆడు అంటారు. డాక్టర్ అవ్వాలంటే 10వ తరగతి చదివిన తర్వాత 12 సంవత్సరాలు చదవాలి. 12 సంవత్సరాలు చదివితే మంచి డాక్టర్. 8 సంవత్సరాలకి అయిపోతారు, కానీ అది పెద్ద కాదు. 12 సంవత్సరాలు చదవాలి. ఇంగ్లీష్లోనే ఉంటుంది చదువు. 1000 మంది రాస్తే 10 మంది పాస్ అవుతారు ఎంబీబీఎస్. 1000 మంది రాస్తే 10 మంది పాస్ అవుతారు. ఆ 10 మందిలో ఎవరు మెరిట్లో ఉంటే వాళ్ళకి డాక్టరేట్ ఇస్తా వస్తారనమాట, మొదట ఉన్న వారి నుంచి. ఏమండి, అలాంటి పెద్ద పెద్ద చదువులు చదివి అంత కష్టపడి లక్షలు కోట్ల ఖర్చు పెట్టి తయారయ్యినటువంటి డాక్టర్ గారిని చిన్న రొంప తగ్గలేదని, చిన్న గ్యాస్ నొప్పి తగ్గలేదని, ఇంకా చూసుకోండి బాబు, అసలు రాయడానికి రానటువంటి మాటలతో, అది మన పని కాదు. అది మన పనా చెప్పండి? మందులు వేసేసుకుంటే రోగం నయమైపోదా? రోగం నయమైపోతుందా? అవ్వదు. మందుల్లో లేదు ఆరోగ్యం. ఆయన మందులు రాయగలడు, ఇలా వేసుకోమని చెప్పగలడు, ఇలా జాగ్రత్తగా ఉండమని చెప్పగలడు ఆయన, అంతే. ఆ మందు లోపలికి వెళ్ళి పని చేయాలంటే పరమ వైద్యుడు. చెప్పండి, ఎవరు కావాలి? పరమ వైద్యుడు కావాలి. వైద్యులు ఎందరో ఉన్నారు, కానీ పరమ వైద్యుడు మాత్రం ఒక్కడే. ఆ పరమ వైద్యుడిని ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. ఈ వైద్యులకు చేత కావు, ఈ వైద్యులు చేయలేరు, కానీ పరమ వైద్యుడు ఏదైనా, పరమ వైద్యుడు ఎంతైనా. పిల్లలు పుట్టరు అన్నారు, ఆయన పుట్టించాడు. ఏమండి, గుండెల్లో పెద్ద చిల్లుంది, బతకవు అన్నారు, బతికించారు. ఇంకా పెద్ద పెద్ద రోగాలు, ఎయిడ్స్, క్యాన్సర్, టీబీ, ఏమండి, చాలా భయంకరమైనటువంటి వ్యాధులు,
ట్యూమర్స్. దేవుడు బ్రతికించాడు, బ్రతికిస్తాడు, బ్రతికించగలడు. ఏమైనా స్థితి మొత్తం అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పెద్దన్న ఈ గుండెకాయ ఉన్న రక్తాన్ని అన్నిటికీ సమానంగా, అంటే ఏ అవయవానికి ఎంత కావాలో ఆ పరిణితి చొప్పున పంపుతుంది. రక్తం దాని దగ్గర, గుండె దగ్గర అంత లేదనుకో, తగ్గిందనుకో, ఆ తగ్గిన దాన్నే లెక్కేసి తండ్రి ఎంత ఇమ్మన్నాడు కన్నుకి, కానీ రక్తం ఏమి ఎంతే ఇచ్చింది కిడ్నీ, కాబట్టి దీన్నే 10 ఇమ్మంటే 6 ఇద్దాం, 20 ఇమ్మంటే 10 ఇద్దాం అని గుండె డెసిషన్ తీసుకుని పంపుతుంది. ఏమండి, అందుకని డాక్టర్ గారు రక్తహీనతమ్మా, నీకు రక్తం లేదమ్మా, శుభ్రంగా ఆకుకూరలు తినమ్మా, పప్పు దినుసులు తినమ్మా, పండ్లు తినమ్మా అంటారు. ఏ డాక్టర్ గారు కూడా చికెన్ తినమ్మా, మటన్ తినమ్మా, ఫిష్ తినమ్మా, ప్రాన్స్ తినమ్మా, ఈ ఎప్పుకో అమ్మా, ఆమ్లెట్ వేసుకో అమ్మా అని ఏ డాక్టర్ గారు అని అంటారా? ఏ డాక్టర్ గారు అంటారో అని ఆ డాక్టర్ గారి కోసం ఎదురు చూస్తున్నారు కొంతమంది. నాకు ఒక ఆయన చెప్పారు, ఓ డాక్టర్ గారి గురించి చెప్పినట్టు చెప్పే గాలి తీసి మాట చెప్పారు. టీ అసలు తాగొద్దంటారండి, కాఫీ అసలు ముట్టుకోద్దంటారండి, చికెన్ మటన్ బిర్యానీ తినకూడదు. నమస్కారం, మీ డాక్టర్ గారికి మీకు ఓ నమస్కారం. కనీసం టీ తాగకపోతే, కాఫీ తాగకపోతే ఎలా ఉండగలం అని సెలవు. ఇంకో డాక్టర్ గారి గురించి చెప్పారు, అన్నీ తినేయచ్చండి, అన్నీ చేసేయచ్చండి. అమ్మయ్య, సీటీ తీసేయమ్మా, వచ్చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. టాబ్లెట్ చేదే, చాక్లెట్ స్వీటు, ఆ రెండు పెట్టి మీకు ఏం కావాలంటే మీ అందరి చేతులు ఎక్కడికి వెళ్తాయి? కొంతమంది మాట్లాడతలేదు. ఏమండి, చికెన్ పీసులు ఒకవైపు, కాకరకాయ తందూరి ఒకవైపు. ఏసేపు అనుకున్నాడు తమ్ముడు, నాకు కాకరకాయ కావాలండి, కాకరకాయ కావాలండి, కాకరకాయ కావాలండి. పెదాలతో మాటది, ఎందుకంటే బాగోదు అందరిలోనూ. అన్న ఏదన్నా అనుకుంటాడు, అసలే మా యజమానురాలు ఇక్కడే ఉంది అనుకుంటాడు తమ్ముడు. ఏమండి, అందరూ చికెన్నే ఇష్టపడతారు, అందరూ చాక్లెట్ని ఇష్టపడతారు. ఎందుకని? తీయగా ఉంటుంది నాలుగుకి, కడుపులోకి చాలా చక్కగా ఉంటుంది. కానీ ఆ తీపి ఏం చేస్తా తెలుసా? ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళాక అది ఇంకోలా చేస్తుంది, ఇంకోలా చేస్తుంది. కాబట్టి డాక్టర్ గారు ఇలా ఉండాలి, ఇలా వేసుకోవాలి, ఇలా నడవాలి, ఇలా ఉండాలి అని చెప్తారు. ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఆయన చెప్పింది చేస్తే ఒక 50%, 100% స్వస్థత రావాలంటే పరమ వైద్యుడు కలగ చేసుకోవాలి. ఆయన కలగ చేసుకోలేదనుకోండి, నువ్వు వెన్నుక ఆపరేషన్ చేసుకున్నా, మోకాళ్ళు మార్చేసుకున్నా, ఏమండి బ్లడ్ అంతా తీసేసి మళ్ళా కొత్త బ్లడ్ ఎక్కిచ్చేసుకున్నా సరే అంతేమీ ఉండదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది సంఖ్యలు లేదా సంఖ్య అంటే లెక్కలు, లెక్కలు అని అర్థం అవడం కోసం ఇంత వివరంగా నేను చెప్పానండి. సంఖ్యాకాండము, లెక్కలు. ఎవరి లెక్కలండి ఇవి? ఎవరి లెక్కలంటే ఇజ్రాయేలీయుల లెక్కలు. నేను ముగించేస్తాను, చాలా త్వరగా ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. లెక్కలు, జనాభా లెక్కలు. ఇశ్రాయేలు ఎవరు? నేను చెప్పాను కదా, ఆదికాండములో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, యాకోబుతో అన్నాడు, నువ్వు యాకోబువు కాదు, ఇశ్రాయేలువు.
నాకిష్టమైన జనం, నేను కోరుకున్న జనం అని అబ్రహాముకు చెప్పాడు. అబ్రహాము కొడుక్కి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన పుత్రులే, ఆ జనాంగమే ఇశ్రాయేలీయులు. దేవునికి స్తోత్రం. టూకీగా చెప్తున్నాను, ఆదికాండములో దేవుడు సృష్టి, మనుషులు, భక్తులు, వారి విషయాలన్నీ కూడా ఆదికాండములో మనం నేర్చుకున్నాం, ఆదికాండములో మనం చదువుకుంటున్నాం. ఆ భక్తులు, ఆ విశ్వాసులు, ఆ దేవుని పిల్లలు చెరలోకి వెళ్ళిపోయారు. నిర్గమము అంటే దాటిపోవుట, విడచిపెట్టుట, లేదా బయటకు వెళ్ళుట అని చాలా అర్థాలు ఉంటాయి. దేవుని ప్రజలు బంధకాల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారు ఏంటో నేను కొద్ది చెప్పాను, మీరు బాగా తెలుసుకోవాలంటే ఒకసారి చదవండి నిర్గమకాండం. అలా లోపలికి వెళ్ళిపోయిన దేవుని ప్రజలు బాధపడుతుంటే, నలిగిపోతుంటే, ఏడుస్తుంటే, నిట్టూరు పొడుస్తుంటే, కొట్టబడుతుంటే, తిట్టబడుతుంటే దేవుడు కలుగజేసుకున్నాడు. ఇప్పుడు 430 సంవత్సరాల తర్వాత దేవుడు కలుగు చేసుకోవడానికి కారణం ఏంటి అంటే వారి నిట్టూర్పులు, వారి కన్నీరు, వారి ప్రార్థన. దేవుడు నీ జీవితంలో కలగజేసుకోవాలి, దేవుడు నీ జీవితంలో ఒక నూతన విడుదలనివ్వాలంటే నీవు చేయాల్సిన పని అది. మనుషుల దగ్గర ఆడొద్దు, అధికారుల దగ్గర చేతులు కట్టుకుని ధారలు కార్చొద్దు. ఎమ్మెల్యే గారు న్యాయం చేస్తారు, ఎంపీ గారు న్యాయం చేస్తారు, మంత్రి గారు ఉన్నారు, ఇంకొకరు ఎవరో ఉన్నారు. అలాగా అందరూ అనుకున్నారంట. వీళ్ళకి ఎవరో ఉన్నారు వెనకాల, వీళ్ళకి ఎవరో రికమెండేషన్ చేశారు. ఆకివీళ్ళలో మీటింగ్సా? అంతెందుకండి, చాలామంది అనుకున్నారంట ఎవరో రికమెండేషన్. ఎవ్వరూ రికమెండ్ కాదండి, దేవుడే మన పక్షంగా మాట్లాడారు. దేవునికి స్తోత్రం. మన మీటింగ్స్ ముందు 2 మీటింగులకి పర్మిషన్ ఇవ్వలేదు, ఆగిపోయాయి. మన తర్వాత కూడా మీటింగ్స్ జరిగాయి. 9 తర్వాత మీటింగ్లో లైట్ వెలిగిన, మైక్ వినపడిన ఆ సామాన్లు పట్టుకెళ్తామని నోటీస్ ఇచ్చారు. మరి మన మీటింగ్ ప్రతిరోజు 11:30, 11:12, ఆఖరి రోజైతే 12:30. దేవునికి స్తోత్రం. పైగా ఎదురే ఉంది పోలీస్ స్టేషన్. ఆఖరి రోజు మీటింగ్ మనం ఆమెన్ అనేసరికి 12:27 అయింది నా టైం. 12:27కి ఆమెన్ అన్నాం. ఆఖరి మీటింగ్, ప్రభువు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదానికి 12:27. ఈ లోపల వచ్చారంట పోలీసు వారు. చెప్పాల్సిన విధంగా గౌరవంగా, ఇది రోజు ఆఖరి రోజు అండి, అయిపోతుందండి, సౌండ్ తగ్గించి అని చెప్తే ఏదో మాట్లాడతారు కదా, మాట్లాడి వెళ్ళిపోయారు. ప్రతిరోజు వచ్చేవారు. దేవునికి స్తోత్రం. అంత అద్భుతం చేశాడు మన పక్షంగా దేవుడు ఉండి. ఒకసారి చేతులు ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏమండి, నిజం, దేవుడు అంత అద్భుతం చేశాడండి మన మీటింగ్స్ విషయంలో. తానే వ్యాజ్యమాడాడు, తానే పర్మిషన్ ఇప్పించాడు, తానే ఎన్నో వ్యతిరేకతలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, అవన్నీ కూడా అణిచేశాడు. ఎలా జరుగుతుందో చూస్తానన్నారంట ఒక ఆయన. నేను లేకపోతే ఇంకోటి నేను ఏదైనా చేస్తాను అని అన్నారట. తర్వాత తెలుసు అన్నారు లేదో మనకు తెలియదు, కానీ అన్నారట కొంతమంది. హల్లెలూయా. దేవుడు 23 సంవత్సరాల్లో జరగనంత మహిమకరంగా, అందంగా, క్రమంగా దేవుడు 24వ వార్షికోత్సవాన్ని జరిగింపజేశాడు. అల్టిమేట్గా మహిమంతా దేవునికే. ఏమండి, టాప్ టు బాటమ్ అన్నట్టు, A to Z అన్నట్టుగా ప్రతి దాని ద్వారా దేవుడి మహిమ. ఏమండి, అయ్యగారు కనపడాలి, లేకపోతే అన్నయ్య కనపడాలి, లేకపోతే ఇంకోళ్ళు కనపడాలి, అసలు ఏమి ఉండదు. మన యొక్క థీమ్ ఏంటంటే ప్రభు మహిమపరచబడాలి. మన గమ్యం, మన గురి ఏంటంటే దేవుడి మీటింగ్స్ ద్వారా అదే థీమ్ అన్నమాట మంది. దేవునికి స్తోత్రం.